ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా నీకు వందనాలు. జూలై 31వ తేదీ నాడు దైవమర్మల ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్పక తన కార్యమును సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడు నే కాలమును చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలనన్న సమాచారము మనుషులకు వినపడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 4వ వచనం. 38వ శిఖరం. సిద్ధపరచబడినవి అనగా తగిన కాలమందు ఈ లోకములోను పరలోకమందును నీకు బయలుపరచబడబో మర్మములన్నీయు ఇందు ఇమిడి ఉన్నవి. ఈ లోకమందు దేవుడు మనకు కొంత జ్ఞానం అనుగ్రహించి ఉన్నాడు. అయితే మనము పరలోక రాజ్యమందు ప్రవేశించినప్పుడు పరిపూర్ణ జ్ఞానము మనకు అనుగ్రహింపబడును. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. ఈ భూమి మీద దేవుని కార్యం మనలో పరిపూర్ణము చేయబడి మనము పరలోకమును చేరినప్పుడు అనేక పరసంబంధమైన మర్మములు మనకు బయలుపరచబడును. తోడేలును గొర్రెపిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దు వలె గడ్డి తినును, సర్పమును మన్ను ఆహారమగును, నా పరిశుద్ధ పర్వతములు అవి హాని అయినను నాశనమును చేయకుండును. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 25వ వచనం. 39వ శిఖరం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలన గూర్చి ఈ భాగము తెలియజేయుచున్నది. ఆ కాలమందు ముండ్ల తుప్పులు విష సంబంధమైన యావత్తు తొలగించబడును. రోగము గాని దుఃఖము గాని ఉండదు. శాపము యొక్క సూచనలు ఎక్కడ నుండవు. అట్టి రాజ్యము కొరకై మనం ఇప్పుడు సిద్ధపరచబడుచున్నాం. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, ఆలకించుడి. నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీది పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. ఆయన తన శత్రుల ఎడల కోపము చూపును. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 12 నుంచి 14 వచనం వరకు. 40వ శిఖరం. చివరిగా ఈ ఆఖరి శిఖరముతో మన సమాధానము సంతోషము పరిపూర్ణమగును. మనము పొందిన శ్రమలన్నీ మరువబడును. మన గత శ్రమలు కష్టములన్నిటికీ విస్తారమైన బహుమానము దయచేయబడును. మన సమాధానం నది వలె ప్రవహించును. దేవుని మహిమ పొర్లిపారు జల ప్రవాహం వలె ప్రవహించును. నిశ్చయముగా అప్పుడు ఈ భూమిపై నుండే పరలోక స్థలములలో సంచరించవచ్చును. ఏలయనగా ఆయనకు శాశ్వత స్వాస్థ్యముగా అనుటకే మనం నిర్మింపబడి ఉన్నాం. ఈ మహిమయుక్తములైన ఉద్దేశములన్నీ మనం ఆయన అంగీకరించి ఆయనకు విధేయులమగులు కొలది సంపూర్ణముగా నెరవేర్చబడును. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.